హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం దోశలు వేస్తున్నాను. పావు కిలో మినప్పప్పు, 3 పావు కిలోల బియ్యం వేసి రుబ్బిన. ఒక రాత్రి అంతా నానబెట్టి పిండి రుబ్బుకొని ఇప్పుడు కావాల్సినంత పిండి తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. అలాగే దోశలతో పాటు ఒక 2 ఊతప్పం కూడా వేద్దాం అనుకున్నాను. దానికి రెసిపీ: టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. దాంతోపాటే ఒక 2 ఎగ్ దోశ కూడా వేద్దామని ప్రిపేర్ అయ్యాను. దానికోసం ఎగ్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కారం, అల్లం, పసుపు కలిపి ఇది పక్కకు పెట్టుకున్నాను. ఇక దోశలు వేద్దాం. ఆల్రెడీ ఫ్రై పాన్ వేడెక్కింది. కొంచెం ఉల్లిగడ్డ పొట్టుతో ఇలా చేసుకుంటే మనకు దోశ మంచిగా వస్తాయి, ఫ్రీగా వస్తాయి. ఉల్లిగడ్డ పొట్టు ఇలా చేస్తే దోశ వేసాను. కొంచెం ఆయిల్, పల్లీల చట్నీ కూడా రెడీ చేసి పెట్టాను. పల్లీలు, పచ్చిమిర్చి. మనకు దోశ ఒక పక్క కాలిందంటే సరిపోతుంది, రెండో పక్క మనం తిరిగేసుకో అవసరం లేదు. ఇలా తీసుకొని పక్క పెట్టుకోవడమే. ఒకటి దోశ రెడీ. ఇప్పుడు ఊతప్ప వేస్తున్నాను. ఊతప్పం కొంచెం ఎప్పుడైనా మందం ఉండాలి. మందం ఉంటేనే ఊతప్పం బాగా వస్తుంది, మెత్తగా మంచిగా ఉంటుంది. ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డ, జీలకర్ర అన్నీ ఇలా వేసి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తేనే అందులోకి అదవుద్ది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేయాలి. ఊతప్పాన్ని కంపల్సరీ తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకున్నాక దీనిపై కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీన్ని కొంచెం ఇలా కటింగ్ పెట్టుకోవాలి, ఎందుకంటే అందులోకి ఇలా ఆవిరి వెళ్ళి ఊతప్పం మంచిగా ఉడుకుద్ది. కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు తిరిగేసుకోవాలి. కొద్దిసేపు ఉడకాలి, మొత్తం ఉడికేదాకా. ఊతప్పం రెడీ. ఇప్పుడు ఎగ్ దోశ వేద్దాం. ఎగ్ దోశ ఇలా దోశ వేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు డైరెక్ట్ కూడా కొట్టి పోసుకోవచ్చు. ముందే మనం ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేసుకొని, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకొని ఇలా దీని మీద అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఎగ్ దోశను కూడా తిరిగేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఇలా ఘాట్లు పెట్టి పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మంచిగా ఉడుకుద్ది ఎగ్ దోశ రెడీ. ఒకే రకమైన దోశ పిండితోని ఎగ్ దోశ వేసుకోవచ్చు, ఊతప్ప వేసుకోవచ్చు, సాదా దోశ వేయచ్చు, ఆనియన్ దోశ వేసుకోవచ్చు. ఎగ్ దోశ రెడీ. ఓకే, తిని చూద్దాం ఇప్పుడు. సూపర్.